తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్ ను అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. క్యాతన్పల్లిలోని ఆయన నివాసంలో బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రామగుండం తరలించనున్నారు. వివేక్ కాన్వాయ్పై దాడికి సంబంధించి రామకృష్ణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. A1 గా బాల్క సుమన్, A2 గా మూలా రాజిరెడ్డి పేర్లను పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. అయితే కుట్రపూరితంగా మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు కలిసి క్యాతనపల్లి బంద్కు పిలుపునిచ్చాయి. కాగా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకున్నందుకు దళిత నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. క్యాతనపల్లి, తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోట ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవించలేదని దుయ్యబట్టారు. చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని ఆరోపించారు. భూములను కబ్జా చేసినట్లే రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ కానాలో ఉంది సార్.
పోలీసు వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బండరాలతో పెట్టామట. బండరాలు ఏడున్నాయి అసలు? బండరాలు కాంగ్రెస్ వాళ్ళు దిక్కున్నాయి, వాళ్ళు వేసిన రాళ్ళు. సరే ఇక మాకు అర్థమైంది, నన్ను జైల్లో పెట్టాలి, మీ మంత్రి కేతంపల్లి మున్సిపాలిటీలో ఎట్లా చేసి మా ఊళ్ళని ఇచ్చో భయపెట్టు ఏదో చేసి అది గెలవాలి, అంతే కదా. అదే కదా ఈ అక్రమ కేసులు పెట్టి కోఆపరేట్ చేయమంటే ఇదే పద్ధతి. కోఆపరేషన్ కావాలి, ఏం కోఆపరేషన్ కావాలి? మీరు పెట్టింది అక్రమ కేసు, దానికి మమ్మల్ని మళ్ళా మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు. దాంట్లో మేము కోఆపరేట్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. సిక్స్టీన్త్ నాడు అదే పని, 17th నాడు అదే పని. మొత్తంగా మా కౌన్సిలర్లను ఓనియర్, మా కౌన్సిలర్ల మీద దాడులు చేస్తారు, మా నాయకుల మీద దాడులు చేస్తారు, మా మీద దాడులు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. మొత్తం మంత్రి గారి గుండారాజ్యం అయిపోయింది. ఇలా మంత్రి రౌడీ, ఆయన కొడుకు రౌడీ, వాళ్ళు రౌడీ, గుండాలా ఇవాళ రమ్మన్నట్టున్నారు. సార్ ఓకే. నేను అక్కడ ఉన్నది ఏమైనా పెడతాను ఇంకా పైన లిఫ్ట్ ఉందిగా. అరే బాబు కుట్రపూరితంగా చేస్తున్న కథ. నేను జైలు పోయినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. జరగ